హైవే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో పూతలపట్టు నాయుడుపేట అలాగే చిత్తూరు బెంగళూరుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి హైవే వచ్చింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అక్కడ హైవే అథారిటీ వారి నిర్లక్ష్యం కారణంగా అట్లాగే టెక్నికల్ మెజర్స్ తీసుకోకపోవడం కారణంగా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి బంగారుపాలెం మండలం మొగిలిఘాట్లో వారానికి 2 ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అట్లాగే జగమర్ల నుంచి చిత్తూరు వరకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే భయమేస్తుంది అధ్యక్ష. ప్రమాదాల నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు లేవు అధ్యక్ష. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ తిరుగు వెళ్తూ ప్రమాదం అంటారు, అట్లాగే కాణిపాకం ఆలయానికి వస్తూ ప్రమాదం అంటారు. అధ్యక్ష, కొన్ని లెక్కలు నేను మీ ద్వారా సభ ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. 2019-20లో 691 ప్రమాదాలు జరిగితే 363 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే 826 మంది క్షతగాత్రులయ్యారు అధ్యక్ష. 2020-21 లెక్కల ప్రకారం 659 ప్రమాదాలు జరిగితే 272 మంది మృతి చెందితే 749 మంది క్షతగాత్రులయ్యారు అధ్యక్ష. 2021-22లో 733 ప్రమాదాలు జరిగితే 320 మంది మృత్యువాత పడ్డారు, 807 మంది క్షతగాత్రులయ్యారు. 22-23లో 771 ప్రమాదాలు జరిగితే 366 మంది మృత్యువాత పడి 799 మంది క్షతగాత్రులయ్యారు. అట్లాగే జూలై 2023 లెక్కల వరకు కూడా సుమారుగా 387 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అత్యవసరమైనటువంటి వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల, అలాగే నాణ్యతా ప్రమాణాల విషయంలో కొన్ని నిర్లక్ష్యాల కారణంగా. అధ్యక్ష, టోల్ గేట్ వసూలు చేసుకోవడంలో టెన్షన్గా బాధ్యతగా ఉన్నటువంటి హైవే అథారిటీ వాళ్ళు ఈ ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవడంలో మాత్రం కొంత అలక్ష్యం వహిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ ఎక్కడ ప్రమాదం జరిగినా ఆసుపత్రుల్లోకి వెళ్ళి ఆర్డీఓలు పలకరిస్తున్నారు, అదేవిధంగా కలెక్టర్లు పలకరిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు పలకరిస్తున్నారు. కనీసం ఆ హైవే అథారిటీకి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా దిక్కుదరి లేకుండా వదిలిపెడుతున్నారు అధ్యక్ష. గతంలో 2014-18 సంవత్సరంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రమాదాలు తగ్గించాలన్న హైవే అథారిటీ వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకోవాలి. అదే సమయంలో క్షతగాత్రులను కాపాడడం కోసం పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంటే చిత్తూరు నుంచి జగమర్ల క్రాస్ నుంచి మొగిలిఘాట్ నుంచి పూతలపట్టు అప్ టు నేండ్రగుంట వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బంగారుపాలెంలో ఒక సిహెచ్సి ఉంది, పూతలపట్టులో ఒక పిహెచ్సి ఉంది, పి కొత్తకోట దగ్గర ఒక సిహెచ్సి ఉంది. వీటిలో ఏదో ఒకటి అప్గ్రేడ్ చేసినట్లయితే వాటిలో ట్రామా కేర్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. 100 మంది ప్రాణాలు బలి కాకుండా ఉండడానికి కొంతవరకైనా సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు దానిపైన చర్యలు తీసుకోవాలి. ఆ విభాగానికి సంబంధించినటువంటి శాఖ అధిపతులు వారికి సూచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వైద్యం ఖరీదైపోయింది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే అపోలోకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అక్కడ కొన్ని స్పెషాలిటీసే ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే తిరుపతి స్విమ్స్కి రావాలి. కానీ 60-70% మంది పక్కన ఉన్నటువంటి సిఎంసికి వేలూరు సిఎంసికి వెళ్తారు అధ్యక్ష. ఆ వేలూరు సిఎంసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటల్ కట్టుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 400-500 ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే చెన్నైలో ఉన్నటువంటి సిఎంసికి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిఎంసికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు అధ్యక్ష. దయచేసి ఈ సిఎంసిలో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినట్లయితే ఖచ్చితంగా పేదవారు ఖరీదైనటువంటి వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి అర్హులవుతారు. తద్వారా పేదవారి ప్రాణాలని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదవారి యొక్క ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది, వారి కుటుంబాలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా సిఎంసిలో ఆరోగ్యశ్రీని అమలు చేసే విధంగా, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేసి, అలాగే హైవేకి సంబంధించినటువంటి అధికారులకి సూచనలు ఇచ్చి అక్కడ యాక్సిడెంట్ కాకుండా నివారణ చర్యలు తీసుకోమని చెప్పి మీ ద్వారా అభ్యర్థన చేస్తున్నారు అధ్యక్ష.